దీనన్నిటికీ కారణం ఎవరు? మిల్లరా, గవర్నర్ కొడుకు రేలియా, ఆ సంస్థానాధిపతి భూపతి రాజా? ఎవరు? గుడికి యువరాని వస్తోందని కోయిలి చెప్పింది. పట్నంలో వైద్యం చదువుతోందట. గుడి కన్నా 100 రెట్లు దగదగా మెరిసిపోతుందట. అగ్నీశ్వర, అది విన్న దగ్గర నుంచి ఎలాగైనా సరే యువరాన్ని చూడాలనిపిస్తోంది. గుడి ముందుకెళ్ళి నించుంటే మనల్ని లోపలికే పంపించరు. అమ్మ గాని బతుకుందో నువ్వు మాట్లాడిన మాటలకి ఈపు చీరేసేది. వాళ్ళెవర్రా మనల్ని పంపించడానికి? మనం ఎందుకు భయపడాలి? ఈరోజు గుడికి వెళ్తున్నాం, యువరాన్ని చూస్తున్నాం. పలనాటి ఏట పులిసూడు, అది పిల్లల్ని వచ్చిందయో నేడు. హే పులినే మోసేసారంట మేక, ఆ మేకకి లేదు పులితోక. అక్కడే ఒక అందమైన భవంతిని నిర్మించి యువరాణ ఎవర్రా మీరు? ఎవర్రా మీరు? అడుగు అక్కడ పెడదాంరా. ఆ దొంగ వెదవల్ని పట్టుకోలేదనుకో, మీ లంగోటిని తీసి పరిగెట్టిస్తా. అయినా పిల్లకై గాలించే కను బాపే. దివిటి వెలుగులోన కనబడిన కలలు చానా, ఒక జాబిలి కూన బహుమతి పగ దివి దిగొచ్చేనా. బంగారు రంగుల వాన నన్ను ముంచెను మంచితనాన, తన వెన్నెల కన్నుల చూపుల ఊపుకి బానిసనయ్యానా. తనతో ఓసారైనా ఇవి నే చెప్పగలనా, ఉసురున ఈ సుక్క సారా ఈ సుక్కల్లే సేరిందయ్యో. ఒయ్యారి ఎర తన రూపే, బలలోనే పడ్డది ఎద సేపే. బోలేడు తుపాకులే ఆపే, అయినా పిల్లకై గాలించే కను పాపే. మంచిగా తీసుకుంటాక ఇస్తా పో. నీ మొగుడిని ఎత్తుకుదామనే. అమ్మా, నా వల్ల కావట్లేదురా, రొప్పొస్తోంది. కానీ యువరాణి ఎంత అందంగా ఉంది. నాకెందుకో యువరాణి కంటే ఆ అమ్మాయి అందంగా ఉన్నట్టుంది. అయ్యగారు మనసు పడ్డట్టున్నారు. మీరే నా దొంగ ఎదవలు. దొరికుంటే ఈ పాటికి మిమ్మల్ని ఉరి తీసేసేవాళ్ళు. అదట్టుంచు, ఆ అమ్మాయి ఎవరు? ఏయ్, చెప్తావా? నీ విషయం బయట పెట్టమంటావా? చెప్పు. చెప్పవే, ఎవరా అమ్మాయి? భానుమతి, రాజుగారి అన్న కూతురు. తను చిన్నపిల్లగా ఉండగానే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. రాజావారు వారి కొడుకు గజేంద్ర భూపతే తనని పెంచారు. తను యువరాణితో పాటే చదువుకుంటుంది. రాజావారు వాళ్ళ కొడుకు తన నాన్నని చంపారని ఊరంతా పుకారుంది. రాజావారికి ఒక కుంపుడు గత్తుందని, వారికి క్రాంతి అని ఒక కొడుకున్నాడని బయట అందరు అనుకుంటున్నారు. ఎవరెవరుకున్నారో ఎవరెవరికి పుట్టారో రాజావారి కుటుంబం అంతా గందరగోళం. వాళ్ళ చావేదో వాళ్ళని చావనే. నాకెందుకో మనం ఎవరో తెలిసి కూడా మన చెయ్యి పట్టుకొని మన ప్రాణాలు కాపాడిన ఆ అమ్మాయి అందంగా ఉన్నట్టుంది. నువ్వు ముందున్నావు కాబట్టి నీ చేయి పట్టుకుంది. అదే నేను ముందుంటే నా చేయి పట్టుకుంది. లేవు కదా, మూసుకుని ఉండు. కొట్టే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? ఈ జనం అడుగు పెడితే ఆ గుడి ఏమైనా మైలపడుతుందా? కట్టి నూలని కాపుల వాళ్ళతో బయట అడ్డుకుని మీరు లోపలికి వెళ్ళచ్చా?
ఇక్కడ సమస్య ఎవరి నమ్మకాల వల్ల కాదు, కానీ ఆ నమ్మకాలు మన జీవితాల్ని శాసించినప్పుడే సమస్య.